నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, వైఎస్ షర్మిల గారు మళ్ళీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఖచ్చితంగా చేశారు. పాలిటిక్స్ లో ఉన్నారంటే ఏదో ఒక వ్యాఖ్యలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని వివాదాస్పదం అవుతూ ఉంటాయి, సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల్ని చూస్తే లిక్కర్ కి సంబంధించినటువంటి ఒక కేసు కి సంబంధించి రకరకాల వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తున్నారు. కానీ అరెస్ట్ చేయాల్సింది బిగ్ బాస్ ని, ఎప్పటికైనా జగన్ నువ్వు వెళ్లాల్సింది జైలుకే అంటూ బాహాటంగా ఆవిడ మాట్లాడినటువంటి ఈ మాటల వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? నిజంగానే ఈ కేసు రీత్యా జగన్ గారికి మరి జైలు శిక్ష అనివార్యం అవుతుందా? యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మేడం? ఈ లిక్కర్ కేసు దాని గురించే ఆవిడ ఈ వ్యాఖ్యలు చేయటానికి కారణం. ఆవిడకి ఏమైనా సరే అన్న నాకింత అన్యాయం చేస్తాడా, ఇంత విశ్వాసఘాతకుడు అవుతాడా, అన్న నా పట్ల నా ఆస్తులు నాకు దక్కకుండా చేస్తాడా అనే ఒక కోపము, ఉక్రోషము, ద్వేషము, రకరకాల భావనలు ఆవిడికి ఉన్నాయి. సో ప్రతి అంశంలోనూ వినియోగించుకుంటున్నారు వాటిని అనుకోవచ్చా? వాటిని ఎలా చూపించాలి, నేను ఇలా ఫీల్ అవుతున్నాను అనేది ఆ భావావేశం అతనికి ఎలా తెలియజేయాలి? ఎదురు బెదురు కూర్చుని పోట్లాడుకోలేరు, ఆ అవకాశం అతను ఇవ్వడు. ఇవి పోని ఆయనకి చెప్పగలిగే మనుషులు ఎవరన్నా వాళ్ళ దగ్గర ఈవిడ ఆవేశాన్ని ఎల్లగక్కితే వాళ్ళు వెళ్ళి చెప్తారా అంటే ఆయన అంత టైం వాళ్ళకు కూడా ఇవ్వడు. అందుకని ఆవిడకి దొరికిన అస్త్రాలు ఏవైతే ఉన్నాయో మాధ్యమం ఏంటి అంటే గనక మీడియానే. మీడియాలో ఆవిడ డే 1 నుంచి ఆవిడ పోరాటం చేస్తూనే ఉంది. ఆవిడ పోరాటంలో అసలు ఎంతవరకు దాన్ని మనం కన్సిడర్ చెయ్యొచ్చు అంటే గనక, ఎలాగూ సంపాదించేశాడు కాబట్టి వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని, మా నాన్న అంటూ ముఖ్యమంత్రి అవ్వకపోతే నువ్వెట్లా సంపాదించేవాడివి, కాబట్టి నువ్వు సంపాదించిన దొంగ సంపాదనలో నాకు వాటా వస్తుంది అనేది ఆవిడ ఉద్దేశం. ఏదో అంటారే దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అన్నట్లు, ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్న రాళ్ళు కొట్టి సంపాదించాడా, లేకపోతే ఫ్యాక్టరీలు పెట్టి సంపాదించాడా, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టి సంపాదించాడా, ఏం పెట్టి సంపాదించాడా? వాళ్ళ నాన్న వ్యవసాయం చేసి సంపాదించాడా? ఆయనకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న డైరెక్ట్గా సంపాదించకపోయినా వాళ్ళ నాన్న పదవిని అడ్డం పెట్టుకుని వాళ్ళ అన్న సంపాదించాడు. ఈవిడ బాధ ఏంటి అంటే, మరి అతను కష్టకాలంలో ఉన్నప్పుడు అసలు అతనికి ఇంత అవకాశం నాన్న ఎందుకు ఇచ్చాడు? నాన్న మనవాళ్ళు మనవరాళ్ళు నలుగురికి సమాన వాటాలు అన్నాడు ఆయన. ఈమెకి 2 పిల్లలు, ఆయనకి 2 పిల్లలు, ఈ నలుగురు పిల్లలకి వాటాలు అన్నాడు ఆయన. గ్రాండ్ చిల్డ్రన్కి వెళ్ళాలి అన్నాడు, నా పిల్లలకి వెళ్ళాలి అన్నా ఆయన. గ్రాండ్ చిల్డ్రన్కి వెళ్ళాలి అన్నాడు అని చెప్పి అందరూ అంటున్నారు, ఆ మాట అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే ఈ ఒప్పుకునే దాంట్లో ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, నువ్వు సొంతగా సంపాదించింది ఏమీ లేదు కదా, నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా సంపాదించావు. మరి అలాంటప్పుడు మా వాటా మాకేది అని అంటున్నారు. మీ నాన్న సంపాదించింది ఏదన్నా ఉంటే దాంట్లో వాటా తీసుకోగాని నేను సంపాదించుకున్న దానిలో నేను ఎందుకు ఇస్తాను అని ఆయన అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో తగాదా అదే. ఇప్పుడు సమంజసం ఏమైనా ఉందా షర్మిల గారు అడిగే దాంట్లో? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక హత్య జరిగింది, మీరు ఏ రీజన్స్ ఏమన్నా చెప్పండి, హత్య కదా. అవును, అది అక్రమ సంపాదనే కదా. అవును, అక్రమ సంపాదన అయినప్పుడు ఆయన ఒక్కడే ఎట తింటాడు? ఈవిడికి చెందుతుంది అంటారా? ఈవిడికి కూడా ఒకటే వస్తుంది. అసలు మనం ఒక లెక్కకి వెళ్ళాలి, అసలు అక్రమ సంపాదన కాబట్టి ఇది దేశానికి చెందుద్ది అనాలి. కరెక్ట్. అసలు నీకు కాదు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లు మీ ఇద్దరిది కాదు ఇది. నాలాంటి వాళ్ళని అడిగితే అదే చెప్తారు, ఈ ఆస్తులు మొత్తాన్ని జాతీయం చేయాలని చెప్తారు. ఇది జాతీయ సంపద కింద చూడాలి అంట నేను. ఎందుకంటే ఈ మొత్తం ఎన్ని బిజినెస్లు అయితే వీళ్ళు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో చేసి డబ్బులు సంపాదించారో, ఆ సంపాదించింది మొత్తము మన పంచభూతాలను అడ్డం పెట్టుకుని సంపాదించినవి, సహజ వనరులను అడ్డం పెట్టుకుని సంపాదించినవి ఈ డబ్బులన్నీ. ఈ దేశంలో ఉన్న పంచభూతాలు కావచ్చు, లేకపోతే సహజ వనరులు కావచ్చు, ఏవైనా సరే ఈ దేశంలో పుట్టిన ప్రతి బుడ్డోడికి ఉంటది, ప్రతి ముదుసలికి ఉంటది. మరి అలాంటప్పుడు మీరు ఒక్కళ్ళు ఎట్ట తింటారు, మీ ఇద్దరు ఎట్ట తింటారు? మా అందరికీ వాటా ఉంది, గట్టిగా మాట్లాడితే. ఇది సమంజసం అందరికీ ఉంది. ఇప్పుడు ఆస్తి జాతీయమైంది అనుకోండి, దేశానికి సంబంధించింది అనుకోండి, అందరికీ వాటా వస్తుంది. మీకు వస్తే, నాకు వస్తే, ఇంకోళ్ళకి వస్తే, అందరికి వస్తుంది.
అడవిలో జంతువులకు కూడా వస్తుంది. సరే, అయితే మరి ఈ ఈ ఈ ప్రతిపాదనకి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునేవాడే అయితే గనక చెల్లికి వాటా ఇచ్చేవాడుగా. Right. అందుకని మనోడు దేనికి వంగే రకం కాదు, లొంగే రకం కాదు. కాబట్టి ఆయన జైలుకు పోవటమే కరెక్ట్ అని ఆవిడ అందుకే అన్నది. ఇప్పుడు మనం మాట్లాడినవన్నీ ఆవిడకి తెలియక కాదు, మనకంటే 4 ఆకులు ఎక్కువే జరిగింది. ఆవిడకి అన్ని తెలుసు. అందుకే వీడు తిప్పేవాడా తిరిగేవాడా అంటే ఇటు తిప్పేవాడే అనేది అర్థమయ్యి వీడిని జైలుకి పంపించడమే కరెక్ట్. మళ్ళీ మాట అండి, ఏ మాటకు ఆ మాట అనుకున్నాం. మరి నిన్ను జైలుకి పంపించినప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అని ఆవిడే కదా కాలికి బల్పం కట్టుకుని తిరిగింది, రాష్ట్రం అంతా తిరిగింది కదా. ఇప్పుడు ఆమెది ప్రపంచ రికార్డు అంట, తెలుసా మీకు? పాదయాత్ర వాళ్ళ నాన్నగారికి కూడా లేదా? లేడీస్ గురించి నేను మాట్లాడే, ఓకే, లేడీస్ సంబంధించి ప్రపంచ రికార్డు. మరి అంత రికార్డు ఆమె చేసింది ఎందుకు? అన్న కోసమే కదా. పైగా అన్న ఏమన్నా డబ్బులు సంపాదించిన అన్న, లేకపోతే ఇంటికి వెళ్తే తిండి పెట్టలేని అన్న అయితే ఏ చెల్లైనా ఇంత సాహసం చేసేది కాదు. అన్న దగ్గర ఉంది బాగా, దానిలో వాటా కావాలి కాబట్టి అందుకనే చేశారు. ఎవ్వరూ లాభం లేదు, ఎవ్వరూ చేయరండి ఈ ప్రపంచంలో, ఎవ్వరూ చేయరు, సూర్యుడు చంద్రుడు తప్పితే. మీరైనా నేనైనా ఎవరైనా చేయరు. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఈవిడ ఇలా మాట్లాడడం వెనకమాల ఆవిడ కోపము, ఆవిడ ఉక్రోషము ఇవన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఏంటి చిన్న చిన్న వాళ్ళు వేస్తారేంటి? చిన్న చేపలను కాదు మీరు వేయాల్సిందే, సొరచేపనే, పెద్ద చేపనే సొరచేపనే వేయాలి మీరు. తిమింగలం, ఆ అవినీతి తిమింగలాన్ని వెయ్యాలి అని చెప్పి ఆవిడ చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాలి మనం. షర్మిలకి ఇంత కోపం రావటానికి కూడా కారణం ఏంటి అంటే, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి అసలు షర్మిల ఎవరితో మాట్లాడుతుంది? ఇప్పుడు వాళ్ళకి ఆస్తుల తగాదాలు 2019కి ముందు నుంచినే ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే ఆవిడ పాదయాత్ర అప్పటికప్పుడు ఆపేసిందో ఆపేయటం వెనకమాల ఉన్నది ఎవరనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చెల్లెలకి బాగా కీర్తి వచ్చేస్తుంది, చెల్లెలు ఇంకొక 4 రోజులు పోతే తనని కూడా మించిపోద్ది అనే ఒక ఉద్దేశం వచ్చి ఆమెకు ఒక పొలిటికల్ కెరీర్ వస్తుంది అనే ఒక భయంతో తనెక్కడ మైనస్ అయిపోతానో, తనెక్కడ చిన్న గీత అయిపోతానో అని ఆవిడ్ని బలవంతంగా ఆపిచ్చాడు. ఆ రోజు నుంచినే వాళ్ళిద్దరి మధ్యలో తగాదాలు వచ్చినాయి. ఆ తగాదాలు చివరి దాకా 2019 అధికారం వచ్చేదాకా ఊపిరి బిగబట్టుకొని కూర్చుంది ఆవిడ. ఆఖరికి 2019 ఎలక్షన్స్ ముందు కూడా ఆవిడ్ని వాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆవిడ చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద పిచ్చి పిచ్చి అంటే అనరాని మాటలు అన్నారు, నన్ను నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని చెప్పి ఆమెను హైదరాబాద్ పంపించమట్టి మరి మాట్లాడిచ్చాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిస్తే అంతకుముందు తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోయిందా నాకు ఒక సినిమా హీరోతో సంబంధాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు అన్నారు అని చెప్పి. పాపం ఆవిడ గురించి ఆవిడ బయటేసుకోవడం ఎంత బాధాకరం అండి. ఎందుకు చేసింది? ఇవన్నీ ఆవిడతో చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత చేశాను, వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు అని ఆవిడ బాధ. ప్రతి సందర్భంలోనూ ఆవిడ చేసుకుంటున్నారు, ఆవిడ ఆ విషయం బయట వేస్తున్నారు, చెప్పుకుంటున్నారు, ఉక్రోషాన్ని చెప్తున్నారు. నేనేమి షర్మిలది తప్పు అనట్లే, అసలు తప్పంటూ జరిగితే ఎక్కడ జరిగిందంటే అక్రమ సంపాదన విషయంలో తప్పు జరిగింది. కంటూ సంపాదించేసిన తర్వాత అక్రమమైన సంపాదన ఆయన ఒక్కడే ఎందుకు తినాలి? అందుకని ఇవే ఎప్పటి నుంచో తగాదాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ మీద ఎప్పటి నుంచో నిఘా పెట్టి ఉంచాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నిఘాకి సహాయం చేసింది ఇక్కడ బాబాయ్ అబ్బాయి ఒకటే కదా. ఈమెకి లిక్కర్ కుంభకోణం మీద ఇంత కోపం దేనికి అంటే, ఈ లిక్కర్ కుంభకోణము, ఫోన్ ట్యాపింగు వీళ్ళిద్దరూ క్విడ్ ప్రోకోలాగా చేసుకున్నారు 2 రాష్ట్రాలు. ఇంతకుముందు 2 వ్యక్తుల మధ్య క్విడ్ ప్రోకో జరిగేది, ఇక్కడ
ప్రభుత్వానికి రాజకీయ పార్టీకి క్విట్ ప్రోకో జరిగేది. ఇక్కడ అట్లా కాదు, రెండు రాష్ట్రాల్లో ఉన్న రెండు రాజకీయ పార్టీల మధ్యలో క్విట్ ప్రోకో జరిగింది. ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్న వాళ్ళని ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న వాళ్ళు రక్షిస్తారు, ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న వాళ్ళని లిక్కర్ కుంభకోణంలో ఉన్న వాళ్ళు రక్షిస్తారు. ఈ దుబాయ్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న అతని ఫ్లాట్ ని లిక్కర్ కుంభకోణంలో ఉన్నోళ్ళు వాడుకుంటున్నారు. అందుకోసం ఈ రెండు రాష్ట్రాలు అలాగే మళ్ళీ ఇంకోటి చేశారు. లిక్కర్ కుంభకోణంలో వచ్చిన డబ్బుల్ని మొత్తం 6 డబ్బులు 5 డంపులు తెలంగాణలోనే ఉన్నాయి. డబ్బులు దాచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆవిడకి ఏంటి అంటే, మీరు ఇంకా కుంభకోణాల మీద కుంభకోణాలు ఇలాగే చేస్తూ ఉంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, నా అకౌంట్ సెటిల్ చేయరేంటి. అందుకని ఇప్పుడు ఈయన లోపలేస్తే అన్నా సొమ్ము రాకపోయినా కనీసం ఆత్మతృప్తి అయినా వస్తుంది అనే ఉద్దేశంతో ఆవిడ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకి ఏమిటి, ప్రజలు అన్యాయం అయ్యారు, ఏ కోసానా లేదు అనుకోవాలా మేడం? అస్సలు ఏ రోజైనా ప్రజా సమస్యల మీద మాట్లాడిందండి? ఆవిడ పార్టీ పెట్టినా అన్న మీద పోటీకే పెట్టింది లేదు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆవిడ అన్న మీద కోపంతోనే చేరింది. ఆవిడ పార్టీని బతికించుకోవడం కన్నా రాష్ట్ర ప్రజల్ని కోసం చేయడం కంటే కూడా తన ఆస్తిని సంపాదించుకోవడమే ఆవిడ లక్ష్యం, ఏకైక లక్ష్యంగా ఆవిడ పనిచేస్తుంది. రైట్ రైట్. మొత్తానికి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. బట్ ఎంతో కొంత అందులో ఆ కేసు విషయానికి సంబంధించి ఏమైనా పురోగతి ఉంటే గనుక ఆవిడనే మాటలు మరి నిజం అవుతాయా లేదా అనేది వేచి చూడాల్సిన. కేసులు అయితే ఉన్నమాట వాస్తవం, అందులో డౌటే లేదు. లిక్కర్ కుంభకోణం జరిగింది. ఈవిడ అన్నంత మాత్రానే ఆయన లోపలేస్తారని అనుకోము. కాకపోతే పైనుంచి అండలో ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, మోడీ గారి అండలో ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి దండిగా మెండుగా ఉన్నాయి కాబట్టి ఏమైనా చర్యలు జరుగుతాయని నేనైతే నమ్మట్లేదు. బాహటంగానే చెప్పేస్తున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.